అమరావతి అభివృద్ధి కోసం మీరు ఏమైనా భూములు ఇచ్చారా రైతుగా? అసలు మీది అమరావతి ప్రాంతంలో మీది కూడా గ్రామం కదా పెనుమాక అనేది, మీరు ఏమైనా భూములు ఇచ్చారా అమరావతి అభివృద్ధి? మేము 2 ఎకరాల మాటికి ఇచ్చాం. అదే మా ఇంట్లో మా అన్నయ్య కానీ నేను కానీ 4 ఎకరాలన్నర ఇచ్చాం. అదే మరి మీరు 4.5 ఎకరాలు మీ కుటుంబ సభ్యుల వరకు ఇచ్చారు కదా, ప్రభుత్వం ఎంతవరకు మీకు న్యాయం చేసింది? అంటే మీకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది అమరావతి రైతులకి, అందులోనూ ముఖ్యంగా మీకు? నెరవేర్చడం అంటే నెరవేర్చి ఫస్ట్ 5 సంవత్సరాలు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులతో సరిపోయింది మాకు. ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ అట్లా ఇట్లో కేసులు వేయటం, ఈ కేసులు వేయటం ఆగిపోయింది. కౌళ్ళు అయితే మటుకు 10 సంవత్సరాల నుంచి ఇచ్చారు. ఉండదు జగన్ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు జగన్ ఇవ్వాల కౌళ్ళు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే ఇచ్చాడు అవి కూడా. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా? ఇప్పుడు అమరావతి మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి, ఏమీ జరగడం లేదు అంటున్నారు. ఇక్కడ అంతా కూడా బూటకం అంటున్నారు, అవినీతి అని అంటున్నారు. మీరు ఒక అమరావతి ప్రాంతవాసి, అతి సమీపంలో ఉన్న పెనుమాక గ్రామంలో ఉంటున్నారు అమరావతికి, మీ అభిప్రాయం ఏంటి? అక్కడ అభివృద్ధి ఎలా ఉందన్నారు ప్రస్తుతం? జరుగుతుందిగా, వచ్చి అప్పుడు జరగలేదనే వాళ్ళు ఎవరైనా వస్తే చూపిస్తా, తీసుకెళ్ళి నాతో పాటు వస్తే. జరగలేదంటే అప్పుడు వాళ్ళే చెప్పొచ్చు జరుగుతుందా లేదా అనేది. మరి ఇప్పుడు రీసెంట్గా ఉండవల్లిలో ఘటన జరిగింది కదా, అంబటి రాంబాబు గారు, పేరునాని, దేవినేని అవినాష్ ఇటువంటి వైసీపీ నాయకులు వస్తుంటే పెనుమాక ఉండవల్లి గ్రామానికి చెందిన రైతులు అడ్డగించి తిరుగుబాటు చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? అంటే ఇప్పుడు రైతులు కావాలనే చేశారు, ఇందులో టీడీపీ గోండాలు వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కుట్రపూరితంగా చేశారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? అమరావతి చూడటానికి అయితే వాళ్ళకి మేము ఆహ్వానమే, ఎంతవరకు వర్క్ జరుగుతుందని. వాళ్ళు రావచ్చు, చూడవచ్చు, వెళ్ళొచ్చు. మాకు అమరావతి తినే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చూస్తారు? చెడగొడటం కోసమా లేకపోతే వాళ్ళు అలర్ చేయడం కోసమా వస్తారు తప్పితే ఈ అభివృద్ధి చూడటానికి వచ్చే వాళ్ళని మేము రమ్మంటాం, మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి మేము అందరం ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావచ్చు, వైఎస్ఆర్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇక్కడ పాకిస్తాన్ ఏమీ కాదు, అమరావతి ఏం పాకిస్తాన్ కాదు, అసలు ఎందుకు అడ్డగిస్తున్నారు? మేము అంత తప్పు చేసామన్నట్టు అడుగుతున్నారు. మీరేమంటారు దానికి? టీడీపీ పార్టీ ఆఫీస్ వాళ్ళు కొట్టిన వాళ్ళు కూడా దీంట్లో అయితే వాళ్ళు రైతులు అవుతారా? రైతుల పక్షాన్ని నిలబడే వాళ్ళు అవుతారా? రౌడీలు గోండాలు వస్తే అడగిస్తాం, మళ్ళీ ఎవరు వస్తే మళ్ళీ అడగిస్తాం, ఎవరైనా అడగిస్తాం. అమరావతి ఓకే అన్న వాళ్ళు రండి, ఎవరైనా అమరావతిలోకి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ రాజధాని అంటున్నారు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేద్దాం, అమరావతి రాజధాని కట్టడం అనవసరం, దానివల్ల అప్పులు అయిపోవడం తప్పితే ఏమీ లేదని అంటున్నారు. మావిగన్నే మంచిదని అంటున్నారు. మీరే ఉంటారు దానికి? మావిగన్ పోవాలి, ఎక్కడికి ఎందుకు రావాలి? వాళ్ళందరూ కలిసి 4 నాయకులు, అవినాష్ వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడికి ఎందుకు రావాలి? మావిగన్ పోవాలి. ఇది అమరావతి, గుంటూరు కాదు, బందర్ కాదు, విజయవాడ కాదు. వాళ్ళందరూ అక్కడ మావిగన్ వెళ్ళిపోవటమే. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నారు, శ్మశానం అని అలా రకరకాలుగా మాట్లాడారు కదా. అప్పుడు అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక రైతుగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిపి 4 ఎకరాల వరకు భూమి ఇచ్చానని చెప్తున్నారు కదా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు కదా 5 ఏళ్ళు? ఆయన మాట్లాడిన తీరు కూడా ఎలా అనిపించింది మీకు? 5 ఏళ్ళు మేము అన్నం తిన్నామా, అన్నం తినలేదా, మేము నిద్రపోయామా, నిద్రపోలేదా, మా పిల్లలు చదువుకున్నారా, చదువుకోలేదు, ఇవన్నీ మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు. అడ్డం పడ్డ వాళ్ళకి వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఏం చేద్దామా, అమరావతిని నాశనం చేద్దామని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 ఏళ్ళు అంతే చేశాడు. ఆయన పీరియడ్ అయిపోయింది. మాకు మంచి రోజులు వచ్చినాయి, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, మా రైతులకు మంచి రోజులు వచ్చినాయి. మేమందరం సుఖంగా ఇలా ఆనందం తింటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మూలాన ఆనందం తింటున్నాము, నిద్రపోతున్నాము, పిల్లల పనులు చేసుకుంటున్నాం, చదివించుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అది మరి ఇక్కడ అమరావతి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టింది? కౌలు డబ్బుల విషయంలో కానీ, రెటనబుల్ ప్లాట్సే కానీ, లేకపోతే ఇతరత్ర వేరే విషయాల్లో కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందా? ఇంకా లోపాలు ఏమైనా ఉన్నాయంటారా? కౌలు డబ్బులు ఇప్పుడు కూడా ఇచ్చారు, మొన్న కూడా ఇచ్చారు. మా 20 రోజుల క్రితం కూడా మాకు కౌలు వేశారు. మాకేమో కౌళ్ళ ద్వారా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళ మూలానే, ఈ వైఎస్ఆర్ మూలానే కొంతమంది పొలాలు ఇవ్వకపోవడం, లేఅవుట్లు కొన్ని లేట్ అవుతున్నాయి. కొన్ని ఊళ్ళలో అయిపోయినాయి లేఅవుట్లు. మా ఊళ్ళని కొద్దిగా రావాల్సినవి ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి 10 రోజుల్లో. మరి ఇక్కడ పేరునాని గారు మాట్లాడుతూ, మొన్న ఒక ఇంటర్వ్యూ విధంగా మాట్లాడుతూ, అమరావతిని అప్పులు చేసి అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు లేదు, అమరావతి అభివృద్ధి దండగా అని అంటున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్ గా మావిగానే ప్రోత్సహిస్తున్నారు. మీరేమంటారు? ఒకవేళ 29లో వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంకా వాళ్ళు వస్తారు నమ్మకం వాళ్ళకు ఉందేమో కానీ మాకైతే లేదు, ఎవరికి లేదు వాళ్ళు వస్తారని. మేము తడికొట్టేసి కూర్చున్నాం, మాకు అవసరం లేదు, వాళ్ళు అవసరం లేదు. మా అభివృద్ధి మాకు అవుద్ది. మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతికి గెజిట్ తీసుకొచ్చారు కదా, చట్టబద్ధత, దీని గురించి మీరేమంటారు? మరి అంటే 12 ఏళ్ళైనా రాజధాని లేకపోవడం, అది కూడా ఇన్ని ఇబ్బందులు పడ్డాయి, అసలు రైతులు ఎన్నో అవమానాలు పడ్డారు కదా. మరి చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపించింది ఒక రైతుగా? ఇంకా అమరావతి ఎవరు కదిలేరని, ఎవరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా కూడా ఇంకా అమరావతిని కదిలేరు, అమరావతిని ఏమీ చేయలేరు. చట్టబద్ధత వచ్చింది, రాష్ట్రపతి సంతకం అయిపోయింది, ఇంకెవరు ఏం చేయగలుగుతారు? మా మంచి రోజులు వచ్చినాయి, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు నేనే స్వయంగా అమరావతికి వస్తాను, ఎవడు అడ్డుకుంటాడో మేము చూస్తాము, అసలు ఎవరది అన్నట్టు అక్కడ జరుగుతున్న అమరావతి రైతులకు నేను అన్యాయం జరిగిన వాళ్ళకి నేను న్యాయం చేస్తాను అంటున్నాడు కదా ఆయన. అధికారంలో ఉండగానే పరదాలు కట్టుకొని వచ్చాడు, ఇప్పుడే వస్తాడు ఇంకా ఆయన. రమ్మను చూస్తాం. అధికారంలో ఉంటేనే పోలీసులు అడ్డం పెట్టుకొని, పరదాలు కట్టుకొని, దుప్పట్లు అడ్డం పెట్టుకొని
వాళ్ళని అడ్డం పెట్టుకుని వచ్చినాడు. ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ఆయన ఎందుకు వస్తాడు? వరకట్ట చెబుతాడు. ఆయన వచ్చినా ఏం చేయలేడు, ఏం చేయలేడు. మరి పెనుమాక నుంచి కొంతమంది రైతులు మాకు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారు మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండ కావాలని అంటున్నారు. మీరేమంటారు దానికి? వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. మా అభిప్రాయం మాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అందరికి ఒకటి అభిప్రాయం ఉండాలని లేదు కదా. మా అభిప్రాయం మాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. మేము 85% ఉన్నాం, పొలం ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళు 15% ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ నిర్ణయం మనం ఎందుకు కాదనాలి? వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. మీరైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అంతా కూడా వ్యతిరేకిస్తుంది అమరావతిని, నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మీకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం. ఒక అమరావతికి రైతులు తరపున మీరు కూడా ఒక రైతుగా భూమి ఇచ్చారు కాబట్టి మీరు వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? చూడండి, అభివృద్ధి చూసుకొని రైతులుగా ఎవరు కానీ చెప్పేది ఏంటంటే అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేయండి, అభివృద్ధి చేసే వాళ్ళ మాట ఏనండి. నెహ్రూ గారు ఏం చెప్పాడు? నేను సోషల్ మీడియాలో ఎంత వచ్చింది, అందరం అమరావతికి అందరం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఓటేసాము. ఆయన అభివృద్ధి చేయకపోతే ఇంకొకసారి అడగండి. ఈ 2-3 ఏళ్ళలో అభివృద్ధి కనపడకపోతే అప్పుడు అడగండి. అది అమరావతి అంటున్నారు. అమరావతి అభివృద్ధి కోసం మీరు ఏమైనా భూములు ఇచ్చారా? ఒక రైతుగా మీరు అమరావతి అభివృద్ధిలో భాగం అయ్యారా? మేము భూములు ఇవ్వకపోయినా, నేను కౌలు రైతునండి యాక్చువల్గా. తర్వాత మా రైతు, మేము భూమి కౌలుకు చేసుకునే రైతు మరి రాజధానికి ఇచ్చినాక మరి ఆ భూమిని మేము ఫ్లాటింగ్గా కొట్టేశారు. తర్వాత మేము నెల 5,000 రూపాయలు సిఆర్డీ పెన్షన్ మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి వచ్చి ప్రభుత్వం వారు అందజేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మరి అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు అమరావతిలో ఏం జరుగుతుంది? మీది పెనుమాక గ్రామం అంటే అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం. ఒక అమరావతి కౌలు రైతుగా మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి ఎలా ఉందంటారు అమరావతిలో? ఇవన్నీ మిగతా అభివృద్ధి జరగట్లేదు అనేది ఉత్తమాట అండి. అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది, జరగలేదు మీరు చూడాలంటే కనుక జై అమరావతి, అమరావతికి మద్దతు ఇస్తూ జై అమరావతి అని అంటే కనుక మీరు మా ఎమ్మటే వస్తే మేమే చూపెడతాం అమరావతిలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో. మేము రైతు కూలీల తరపున మేము తీసుకెళ్ళి మీకు చూపెడతాం. మీరు కనుక రౌడీలు వేసుకొచ్చి వెనక కోడిగుడ్లు, టమాటాలు, కర్రలో రాళ్ళు తీసుకుని మా మీదకి వస్తే మేము దాన్ని తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు అమరావతిలో ఒక్క ఇటుకరాయి కూడా వేయలేదు. మీరు అమరావతి గురించి మాట్లాడటానికి వైసీపీ నాయకులు కానీ మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అనర్హులు. రీసెంట్గా ఉండవల్లిలో ఘటన జరిగింది. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు సంబంధించిన రైతులు వైసీపీ నేతలైన పేరు నాని, అంబటి రాంబాబు, ఇంకా మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని అమరావతిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇక్కడ రైతుల్లో ముఖ్యంగా కొంతమంది టీడీపీ గుండాలు దూరి వాళ్ళు కావాలనే వీళ్ళ మీద దాడి చేశారు. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ జరుగుతున్న అవినీతిని బయట పెడతారనే కావాలని ఇది కుట్ర కోణంగా చేశారని మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు ఒక అమరావతి కౌలు రైతుగా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి పరిరక్షణ సమితి అనే ఒక కమిటీ ఏర్పాటు చేసి రాజధానిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, రాబోయే రోజుల్లో పెట్టుబడులు రాకుండా చేయటానికి, అమరావతి మీద బురదల్లటానికి వాళ్ళు కమిటీగా ఏర్పడి రాజధానిలోకి వస్తానికి ప్రయత్నించారు. దాన్ని అమరావతి రైతు కూలీలు దాన్ని అడ్డుగించి ఇది కరెక్ట్ కాదు, మీరు జై అమరావతి అంటే రండి మేము చూపెడతామని అన్నారు. కాకుండా వాళ్ళు వచ్చేసి అమరావతి మీద బురదల్లటానికి ఏయో కుయుక్తులు బన్ని రౌడీలను తీసుకొచ్చి రౌడీ షీటర్లను కూడా తీసుకొచ్చారు. మొన్న జెన్యూన్గా అడ్డుకుందవుతే ఒరిజినల్గా అమరావతి రైతు కూలీలు మాత్రమే వాళ్ళ యొక్క ఎంట్రీని, వాళ్ళ యొక్క రావటాన్ని మేము రాజధానిలోకి ఎంటర్ చేయకుండా అడ్డుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ వైసీపీ ముఖ్యంగా మావిగా నన్ను మాట్లాడుతున్నారు కదా, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలంటున్నారు కదా. మరి ఇప్పుడు అమరావతి ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, దానికి ఒక గెజెట్ తీసుకొచ్చారు, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడే కూడా అమరావతి మీద రైతులందరికీ కూడా ఒక బలమైన నమ్మకం కానీ సంకల్పం కానీ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మావిగా అనడం మీద మీరేమంటారు ఒక కౌలు రైతుగా? మావిగా అన్నాడు ఫస్ట్, తర్వాత ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, వేసిల రాజధాని అన్నారు, అమరావతి వరదలు వస్తే మునిగిపోయే రాజధాని అన్నారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ అప్పుడు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల దాని పర్యవసానం వల్ల పెట్టుబడులు రాక అమరావతి అంతా అప్పుడు కుంటుపడిపోయి పిచ్చి మొక్కలు మొలిసి ముళ్ళకంప మొలిసింది. మరి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంట్ ఎంత జరుగుతుందనేది ఒక్కసారి మీరు రోజు చూస్తూనే ఉన్నారు టీవీల్లో, అట్లు ఎంత పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయో. ఇదంతా చూసి వారం లేక వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి మీద బుర్ర జల్లటానికి ఈ కుట్ర పన్నుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారు గత 5 ఏళ్ళు కూడా అమరావతి రైతులు ఇబ్బంది పెట్టారనే మాట చాలా బలంగా ఉంది. అమరావతి రైతుల వల్లే ఓడిపోయారనే మాట చాలా ప్రధానంగా వినబడుతుంది. మరి మీరు కౌలు రైతుగా మీరేం నష్టపోయారు? గత 5 ఏళ్ళు కూడా పడిన ఇబ్బందులు ఏంటి? గత 5 ఏళ్ళు మేమైతే పొలాలు తీసుకున్న తర్వాత ఈ సిఆర్డీ ఫంక్షన్ మీదే ఆల్రెడీ బతికాము. చిన్న చితక వాళ్ళు వేరే క్రాఫ్ట్ పనులు, మొక్కల పనులు, మామూలు గార్డెన్ పనులు చేసుకుంటా ఉన్నారు. వేరే కాలేజీల్లో మామూలుగా వాష్ ఏరియాలకి గార్డెన్కి మామూలుగా దీనికి వెళ్ళారండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కథ డెవలప్ అయిపోయి పనులన్నీ కొద్దిగా సాగినాయి. కాంట్రాక్ట్ పనులు కానీ రైతు కూలీ పనులు కానీ, పిల్లలకి ఇక స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేమందరం కూడా రాజధాని కావాలి అని కోరుకుంటా ఉన్నాం. త్వరలో రాబోయే రోజుల్లో సుందరమైన రాజధానిని అమరావతిలో చూడబోతున్నాం. దానికి అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. మరి ఇక్కడ పేర్నాని గారు ఒక మీడియా ముఖంగా మాట్లాడుతూ, మేము 2029లో అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు, అమరావతి అభివృద్ధి దండగా, మాకు మావిగానే రాజధాని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? మరి ఈరోజు మరి అమరావతిలోకి వస్తున్నారు, అవినీతిని వెలికితీస్తాం అంటున్నారు. ఎలా ఉందని అంటారు? అక్కడ మాకు రాజధాని వద్దని అంటున్నారు, ఇక్కడ రాజధానికి న్యాయం చేస్తాం అన్నారు. రైతులకి న్యాయం చేసేవాళ్ళు ఇప్పుడు పేరు నాని న్యాయం చేసేవాడు 5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 సంవత్సరాలు రైతులకు న్యాయం చేయొచ్చుగా. రైతుల్ని కనీసం అపాయింట్మెంట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి రైతులు అపాయింట్మెంటే ఇవ్వాలి మాకు. రైతు తరపున మేము రాజధాని టు దేవాలయం ఒక యాత్ర సంకల్పిస్తే అమరావతి టు దేవస్థానం ఆ యాత్ర సంకల్పించినప్పుడు దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి మాకు. అనేక ఇబ్బందులు పెట్టి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నా కూడా అడ్డగించి నానా యాగి పెట్టి ఆడవాళ్ళ బూటు కాళ్ళతో తన్ని లాఠీ చార్జ్ చేసి సీసీ కెమెరాలు పెట్టి ఇళ్లలో నుంచి బయటికి ఎవరిని రానికుండా ఎంత యాగి చేశారో ఆ రోజు మనంతా మీడియా ద్వారా అన్నీ చూసాం. ఇప్పుడు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా రాజధాని కుంటుపడిపోవాలని చెప్పేసి కేసులు పెట్టి ఒక ఎస్సీ యాక్టులు కూడా ఒక ఎస్సీల మీదే ఒక ఎస్సీ యాక్ట్ పెట్టిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది. అంటే గత 5 ఏళ్ళు మీరు నష్టపోయామంటున్నారు. మరి 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది? ముఖ్యంగా మీకు ఇచ్చిన మాట ప్రభుత్వం ఎంతవరకు నిలబెట్టుకుంది? మీకైతే అమరావతి రైతులకి, అందులోనూ ముఖ్యంగా కౌలు రైతులకి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుందంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో రైతులకు అందరికీ ఫ్లాటింగ్ కొట్టడం జరిగింది. రోడ్లు అభివృద్ధి పనులు గంటాపదంగా నిరంతరం 24 అవర్స్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. మీకేమైనా సందేహాలు ఉంటే జై అమరావతి అని చెప్పేసి మీరు దండం పెట్టి మా అమరావతిలోకి అడుగు పెడితే మేమే దగ్గరుండి చూపెడతాము. కళ్ళు ఉండి కూడా చూడలేని కబూదులాగా ఈ వైసీపీ పార్టీ తయారయ్యి రాజధాని మీద నిందలేస్తూ ఉంది. మీరు కనుక వస్తే మేమే దగ్గరుండి రాజధానిలో జై అమరావతి అని చెప్పి అమరావతి రైతులకు క్షమాపణ కోరుకుని మీరు కనుక రాజధానిలోకి వస్తే మేమే దగ్గరుండి చూపెడతాం అభివృద్ధిని. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల పక్షాన, అన్యాయం జరుగుతున్న రైతుల పక్షాన వైసీపీ నిలబడద్ది. నేనే స్వయంగా అమరావతిలోకి వస్తాను, ఎవడ ఆపుతాడో నేనో చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నట్టు మనకు వివరణ తెలుస్తుంది. దానికి మీరేమంటారు ఒక అమరావతి కౌలు రైతుగా? అమరావతి కౌలు రైతుగా మేము చెప్పేది ఒకటే అండి, 80%, 85% భూములు ఇచ్చిన రైతులు ఎక్కువ, 15%, 10% ఇవ్వాల్సిన రైతుల భూములు వాళ్ళ స్వభావాల కోసం మాట్లాడే మాటలు ఎక్కువ. వీళ్ళ వల్ల రాబోయే రోజుల్లో పెట్టుబడులు, అభివృద్ధులు, కంపెనీలు మొత్తం ఆగిపోతామండి. అదొకసారి జగన్మోహన్ రెడ్డి గమనించి మీరు వస్తే బాగుంటుంది. మళ్ళా కనుక మీరు ఇట్లాగే ఎదురుమతంగా వచ్చి రైతులకు అన్యాయం చేయాలి, రాజధానిని ఏదో ఆపాలి, ఏదో చేద్దామని కనుక వస్తే మళ్ళీ మీకు తిరుగుబాటు, భంగపాటు తప్పదని చెప్పేసి రైతు కూలీల సంఘం తరఫున మేము తెలియజేసుకుంటా ఉన్నాం. జై అమరావతి, జై జై అమరావతి. నేను అమరావతి రైతునే. అమరావతి రైతు అంటున్నారు కదా, అమరావతి అభివృద్ధిలో భాగంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో మీరు ఎంత ఇచ్చారు ఒక అమరావతి రైతుగా? అసలు మీ అభిప్రాయం ఏంటిది భూములు ఇవ్వడం మీద? ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటారు? నేను 4 ఎకరాల పొలం ఇచ్చాను. రాజధాని మన ఆంధ్ర లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ రాజధాని, చంద్రబాబు గారు రాజధాని కావాలని చెప్పని వచ్చారు. ఇట్లా పొలాలు ఇవ్వాలని చెప్పానంటే మేము ముందుగా పొలాలు ఇచ్చాము. రాజధాని అభివృద్ధి బాగానే జరుగుతుంది. వారం లేక కొంతమంది సైకోలు మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా ఉండవల్లిలో ఘటన జరిగింది. అంటే వైసీపీ నాయకులైన పేర్నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ ఇటువంటి కొంతమంది నాయకులు అమరావతికి వస్తుంటే ఉండవల్లి, పెనుమాకకు సంబంధించిన కొంతమంది అమరావతి రైతులు అడ్డగించి తిరిగి తరిమి కొట్టారు, వెళ్ళగొట్టారు, తిరుగుబాటు చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పెనుమాక గ్రామ అమరావతి రైతుగా మీ అభిప్రాయం ఏంటి? అక్కడ తప్పు ఎవరిదంటారు? ఇప్పుడు రాజధాని ఇష్టం లేని వాళ్ళు ఏ రకంగా రాజధానికి వచ్చి మేము సిఆర్డీఏ అభివృద్ధి కమిటీ అని చెప్పి వచ్చారు. దేనికి వచ్చారు? మీరు ఎవరిని ఉద్ధరిద్దామని వచ్చారు? 10% పొలం అయిన వాళ్ళ కోసం వచ్చారా, లేకపోతే 90% పొలం ఇచ్చిన వాళ్ళ కోసం వచ్చారా? మీరు ఏమి నిర్ధారణ చేసుకోకుండా, ఏమి లేకుండా అమరావతి మాకు రాజధాని కాదు, మేము మావిగాను ఏదో మామిడి తాండ్రా చెప్పినట్టు చెప్తా ఉన్నారు.
ఇప్పుడు మీరు రాజధాని మేము సమ్మతమైన అని అంటే రండి, మేము దగ్గరుండి మీకు రాజధాని జరిగే అభివృద్ధి పనులన్నీ చూపిస్తాము. అంటే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ప్రధానంగా మాట్లాడుతూ అమరావతిలో అభివృద్ధి ఏమీ లేదు, కేవలం అవినీతి జరుగుతుంది, రైతులను మోసం చేస్తున్నారు, ఈరోజు ఆ అవినీతి బయటపడుతుందని చెప్పి టీడీపీ గోండాలే దాడి చేస్తున్నారు తప్పితే అందులో రైతులు ఎవరు లేరు అని అంటారు. దీనికి మీరే ఉంటారు మరి? ఇప్పుడు వచ్చిన కారుల్లో కొంతమందిని రౌడీలను తీసుకొని కారుల్లోనే రాళ్ళు, కోడిగుడ్లు, ఈ రాడ్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు మీరు. మేము స్వచ్ఛందంగా మేము అమరావతి పరిరక్షణ కోసం అని చెప్పి మేము మీకు ఎదురు వచ్చాము రాజధాని రైతులుగా. అంతేగాని మాలో ఎవరో గోండాలు లేరు. మీరు వేసుకున్న రాళ్ళే మీ కారు అద్దాలు పగిలి ఇదయ్యారు. అంతేగాని మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ప్రతిఘటన చేయలేదు. మేము శాంతియుతంగా మీరు మాలో తిరగడానికి వీలు లేదు అని ఎదురు తిరిగాము. ఓకే, ఇప్పుడు మీరు 4 ఎకరాల భూమి ఇచ్చారన్నారు అమరావతికి పెనుమొక్క గ్రామం నుంచి. అసలు మీకు ప్రభుత్వం ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకుంటుంది? ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు అంటే కౌలు డబ్బులే కానీ లేకపోతే మీకు ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు అవి కానీ ఇంకా ఇతరతర విషయాల్లో ఇచ్చిన మాట అసలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు? చాలా వరకు 90% పూర్తయినాయి. ఇంకా 10% పనులే కొద్దిగా ఉన్నాయి. చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడికి క్యాంటమ్ మాల్ అని అవి అని ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవి రాకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. కోర్టులకు వేసి కేసులు వేసి వచ్చే వాళ్ళని పెట్టుబడులు పెట్టకుండా చేయాలని చెప్పి ప్రతిపాదనలు చేస్తున్నారు. అవన్నీ చేసినా వీళ్ళ ఇదే కురసబుద్ధులే కానీ అంతకన్నా మించి ఏమి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా 3 రాజధానులు అంటారు. గతంలో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేస్తే బాగుంటుంది, అమరావతి కంటూ కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేసుకుంటే బాగుంటుంది అని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక రైతు మీరు 4 ఎకరాలు పండే భూమి ఇచ్చారు కదా, మీరేమంటారు దీనికి? ఏమి లేదు, ఇవన్నీ నాశనం రాజధాని ఇక్కడ లేకుండా చెయ్యాలి. ఏదో మేము అది ఇది అని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఏం చేశారో? ఒక తట్ట మట్టి వేసారా, లేకపోతే ఒక టాపీ సిమెంట్ వేసారా, ఒక ఇటుక రాయి పెట్టారా? ఏం చేశారు? నాశనం చేశారు. రైతుల్ని కౌలు ఇవ్వకుండా ఏడిపించారు. అదేంటంటే కౌలు డబ్బులు ఇస్తే కోర్టులకు వెళ్తారు. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇకపోయినా రైతు అనేవాడు బయట నుంచి పెట్టుబడి తీసుకొచ్చి ఎలా పండిస్తాడు. అదేవిధంగా నీ మీద కోర్టుకు వేయాలంటే మేము పెళ్ళం పోస్త మెడలో తాలిబొట్టు తాకట్టు పెట్టి అయినా కోర్టుకు వెళ్ళగలము. అంత సామర్థ్యత ఉంది ప్రతి ఒక్క రైతుకి. అంతేగాని మీరేదో ఇది ఉద్ధరిద్దాము, మేము ఇది చేస్తాము అది చేస్తాము అని అంటే మిమ్మల్ని నమ్మేవాడు ఎవడో లేడు. ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా అమరావతి రైతులు ఎంతోమంది కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారని చెప్పి మనం మీడియా అంతా చూసాము. మీరు కూడా చాలామంది చెప్తున్నారు క్లియర్గా. అసలు మీరైతే పెనుమొక్క గ్రామం నుంచి 4 ఎకరాల భూమి ఇచ్చిన ఒక రైతుగా మీరెన్ని కష్టాలు పడ్డారు? గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది మీకు? మీరు 3 రాజధానులు అని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మేము శిబిరాలు పెట్టి ధర్నాలు చేశాము. మమ్మల్ని ధర్నాల్లో నుంచి కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇక్కడ పెనుమొక్క నుంచి నల్లబోడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పగులు బద్దాకులు తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పెట్టారు. మహిళలు ధర్నా చేస్తుంటే వాళ్ళని పోలీసు వాళ్ళ చేత ఈ విధంగా బూటు కాళ్ళతో తన్నిచ్చి కొంతమంది స్త్రీలు కూడా గర్భశోకం చేసి ఇది ఆగారు. మీరు ఇట్లా 390 మంది రైతులు టెన్షన్ తోటి గుండెపోటుతోటి చచ్చిపోయారు. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని అంటున్నారు. అసలు ఈ 2 ఏళ్లలో ఇప్పుడు మీది పెనుమొక్క గ్రామం, ఏకంగా ముఖ్యంగా అమరావతికి అతి సమీపంలో ఉన్న గ్రామం, అసలు ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? అసలు ఏమైనా పనులు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు బయట సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా అమరావతిలో ఏమీ లేదు, అసలు జరగడం లేదు అంటున్నారు. మీరు భూములు ఇచ్చిన రైతులు కాబట్టి, పైగా అమరావతిలో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి, అసలు అభివృద్ధి ఎలా ఉంది ఈ 2 ఏళ్లలో? అమరావతి ఇప్పుడు బిల్డింగులు బాగా జరుగుతూ ఉన్నాయి. లోగడాలు జరిగినవి కూడా మీరు అధికారంలో ఉండగా కూడా ఆ అసెంబ్లీలోనే పరిపాలన చేశారు. మీరు ఏదో గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అయితే మా రైతులు కొంతమంది చెప్పారు, ఆ బిల్డింగ్లు ఎక్కి దూకుదాం రండి, గ్రాఫిక్ అయితే మనకి ఏమి కాదు, బిల్డింగ్ అయితే మనం చస్తాము అని చెప్పారు. దేనికి మీరు ముందుకు రాలేదు. ఇప్పుడు రండి, మేము అన్ని బిల్డింగులు తిప్పి చూపిస్తాం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో. మీకు నచ్చలేదు కాబట్టి మీకు అభివృద్ధి అవ్వకూడదు.
పేరు నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ మేము 2029లో అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చెయ్యం, అభివృద్ధి దండగా, మేము మావిగానికి కట్టుబడి ఉంటామని మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? పేరు నాని గారికి మీరేం చెప్తారు ఒక రైతుగా? పేరున్నానే నీకు అసలు అమరావతి రాజధాని సంగతి నీకు తెలియకుండానే ఎక్కడో కూర్చొని మీడియా ముందు మాట్లాడటం కాదు. రా, మొన్న వచ్చినట్టు రా, వస్తే మేము జై అమరావతి అన్న తర్వాత రా, వస్తే మేము తీసుకెళ్ళి నీకు అన్ని బిల్డింగ్లు చూపిస్తాము, ఎంత అభివృద్ధి జరిగిందనేది నీ కళ్ళతోటి నువ్వే చూసుకుంటావు. అంతేగాని ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడితే చెల్లవు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా నేనే అమరావతికి వస్తాను, అక్కడ పెనుమాక నుంచి ఎవరైతే కొంతమంది అమరావతి రైతులే కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను అండగా నిలబడతాను, నేనే వస్తాను, ఎవడు ఆపుతాడు నేను చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు దానికి? ఎమ్మెల్యేగా గెలిచే నువ్వు అసెంబ్లీ రాలేకపోయినాడివి, ఇప్పుడు వచ్చి నువ్వేం చూస్తావు? ఏ బిల్డింగ్ చూస్తావు? లోగడా చూసావుగా, 5 సంవత్సరాలు పరిపాలన చేసి అదే అసెంబ్లీలో కట్టిన అసెంబ్లీలోనే ఉండి నువ్వు పరిపాలన చేసావుగా. నీకు అమరావతి రాజధాని నీకు ఇష్టం లేదు, ఇష్టం లేకుండా నీ ఏదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు అభివృద్ధి లేదు అంటున్నావు. రా, నేను చూపిస్తాను, నేనే దగ్గరుండి చూపిస్తాను ఏమేమి బిల్లులు ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది. ఫైనల్గా మీరేమంటారు? ఒక అమరావతి రైతుగా వైసీపీ నేతలు ఇప్పుడు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు, మావిగానే కావాలంటున్నారు. మీరేం చెప్తారు వాళ్ళకి? అసలు మీ సమాధానం ఏంటి ఒక రైతుగా, అమరావతి రైతుగా? మావి కానీ ఇవన్నీ పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలే కానీ మీకు అభివృద్ధి చేయటం ఎలా చేయాలి అనేది మీ కాన్సెప్టే లేదు. అంతేగాని ఇప్పుడు జరిగేదాన్ని మీరు ఇది చేయటం అనేది మీరు ప్రవర్తించే ప్రవర్తన నేను పనికిరావని నేను ఖండిస్తున్నాను. పెనమాగ మాది కౌలు పొలం చేసుకునేవాడిని. మా కౌలు తీసుకుని రైతు రాజధాని కింద ఇచ్చేసాడు. అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నాను. కూలీనాలు చేసుకొని బతానిక పొలాలన్నీ కౌలు రాజధాని కింద ఇచ్చేశారు. ఇప్పుడు పింఛనీ వస్తుంది, 5,000 రూపాయలు పింఛనీ పంపిస్తున్నారు. ఆ 5,000 తోటి బతుకుతున్నాము. ఇప్పుడేమో జగన్ గారు వచ్చి అదని ఇది అని అంటున్నాడు. మా నోటికాడ పోకూడదు, పోయే తేడుగా ఉందయ్యా. మరి ఇప్పుడు మీరు పేమాక అన్నారు కదా, మరి అమరావతిలో మీది కూడా భాగమే. మరి మొన్న ఒక చిన్న గొడవ జరిగింది ఉండవల్లి ప్రాంతంలో, చూసే ఉంటారు మీరు. అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, దేవినేని అవినాష్ ఇటువంటి వైసీపీ నాయకులందరూ వస్తే అమరావతి రైతులందరూ కూడా తిప్పికొట్టారు కదా, తిరుగుబాటు చేశారు. ఏంటి మీరు చూసారా? అసలు మీ పెనుమాక నుంచి ఎక్కువ మంది వెళ్ళారు కదా అక్కడికి. పోవటానికి అది రాంగ్ అయ్యా, అటు రావటానికి వీలు పడతావు. వాళ్ళు వద్దన్నోళ్ళు, సుశానం అన్నోళ్ళు మరి వాళ్ళు వచ్చి చూడటానికి దేనికి చేస్తున్నారు? అమరావతి సుశానం పనికిరాదు. ఒకప్పుడు జగన్ గారు రాజధాని పెట్టుకుంటాం మంచిదే, ఇంకొకరు కౌలు పొలాలు తీసుకుంటాం నాకు అనుకూలంగా అన్న ఆయనే ఇప్పుడు ఇదంతా గొడవలు బ్రహ్మాండంగా సాగుతుంది. బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతుంది. డాబాలు కడుతున్నారు, బిల్డింగులు కడుతున్నారు, రాజధాని కడుతున్నారు, బాగా పనులు జరుగుతున్నాయ్యా. 30-40 ఊళ్ళో కూడా అందరూ సంతోషంగానే ఉన్నారు. దీనికి ఎదురు లేరు. వాళ్ళు వచ్చేదో నానాగం చేస్తున్నారు. మీరు గతంలో కౌలు ఎంతకు చేసేవారండి? అసలు ఎలా ఉండేది అప్పట్లో? ఇక్కడ పంటలు ఎలా ఉండేవి? మీ జీవనాధారం ఎలా ఉండేది? 3 పంటలు పండేయ్యా. బోరు ఉండేవి, నీళ్ళు ఉండేవి. 29 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు. ఉచితం కరెంట్ ఇచ్చారు. నీళ్ళు కట్టుకుంటా ఆయన కౌలు ఆయనకు 15,000 20,000 కౌలు ఇచ్చేవాళ్ళం ఎకరానికి. చేసుకుంటా కూలీనాలు చేసుకుంటా మా వాళ్ళందరూ దాంట్లో పని చేసుకుంటా బతికాం, బాగానే ఉంది. తర్వాత ఈ రైతు ఏం చేశాడంటే రాజధాని కింద ఇచ్చేసాడు. రాజధాని కింద ఇచ్చేసినాక మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినాక మేము ఎట్ట బతకాలి ఏంటంటే చేసుకునే కౌలు కూడా పోయింది, పొలాలు పోయినాయి. మేము ఎట్ట బతకాలంటే అప్పుడు 5,000 రూపాయలు నెలకు 5,000 రూపాయలు పొట్టి తారీఖు నాటకాలు కూలి కింద పింఛని ఇస్తున్నాడు. దాన్ని తీసుకొని అట్ట బతుకుతున్నాం. మరి చంద్రబాబు గారు రాజధాని విషయంలో ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారు అంటే మీకు కౌలు రైతు, ఒక కూలి రైతుగా మీరు పనిచేసుకున్నారు కదా, మీకు పెన్షన్ కానీ లేకపోతే పొలాలు ఇచ్చిన వాళ్ళకి కౌలు డబ్బులు కానీ లేదంటే ఏవైతే వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామన్నారు కదా అభివృద్ధి చేసి, ఇవన్నీ ఇస్తున్నారా? జరుగుతున్నాయా? కొన్ని ఇచ్చాడయ్యా, కొన్ని ఉన్నాయి, ఏదో బెండింగ్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. చాలా మందికి ఇచ్చేసాడు, ఫ్లాట్లు ఇచ్చేసాడు. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. 20-40 ఊళ్ళోళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండంగా సాగుతున్నాయి, పనులు బాగా సాగుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మొన్న ఏది మరి వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకుంటాం, రైతుల మీద పోరాడతాం. రైతులు ఏమేం చేశారంటే ఎదుర్కొన్నారు. మీరు రాకూడదు, మీరు వద్దన్నారు కదా, ఆయన గారు ఏదో చేస్తున్నాడు, దాన్ని ఏదో ఆగం చేయటానికి అని చెప్పి నిరసన తెలియపరిచారు. అంతేగాని తగాదకేం బాగా నిరసన తెలియపరిచారు. దాని మీద వాళ్ళు రివర్స్ అయ్యి కోడిగుడ్లు వేసి రాళ్ళు వేసి రైతులే
చేశారని రైతులు నానా. అంటే ఇక్కడ రైతుల విషయం పక్కన పెడితే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని కంటే కూడా అవినీతి ఎక్కువ జరుగుతుంది. ఆ అవినీతిని బయటికి తీయడానికి మేము వస్తే మమ్మల్ని టీడీపీ గుండాలు దాడి చేస్తున్నారని మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. మీరేమంటారు? అవినీతి ఈ వరకు జరిగింది. ఈ వరకు జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవినీతి జరిగింది. పైపులు ఎత్తిపోయారు, రోడ్లు దోముకున్నారు, మట్టి ఎత్తిపోయారు, అన్నీ ఆగం చేశారు. ఇప్పుడు ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా సాగుతుంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు కూడా. ఇప్పుడు అవినీతి ఏమి లేదు. ఎక్కడ మట్టి బయటి బాటల బయట లోపల ఏముంటుంది. ఏదన్నా కావాలంటే ఒక రైతు ఒక 4 టిప్పులు కావాలంటే తోలుకుంటున్నాడు, మెరక తోలుకుంటున్నాడు, అంతేగాని అమ్ముకుంటాం ఏమి జరగట్లా. మరి ఈ చంద్రబాబు వచ్చిన ఈ 2 ఏళ్ళలో, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళలో అమరావతిలో ఏమైనా పనులు అభివృద్ధి జరుగుతున్నాయి? అసలు ఏమైనా నడుస్తున్నాయా? బాగా జరుగుతుందయ్యా, అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. అబ్బో, రేతులు బొగులు పనులు చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు లేపుతున్నారు, బాగుంది. మరి జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు కదా, అంటే కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేస్తాం, అమరావతి రాజధాని వద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు. మరి దాని గురించి అమరావతి ఒక కౌలు రైతుగా, ఒక కూలి రైతుగా మీరేం చెప్తారు? అమరావతి మీద ఆధారపడి బతికేవాళ్ళు కదా ఒకప్పుడు మీరు. మరి ఆయన ఇప్పుడు రాజధాని వద్దని అంటున్నారు. ఇంత అభివృద్ధి జరిగి ముఖ్యంగా 12 ఏళ్ళు అయింది కదా రాజధాని మనం విడిపోయి. ఇప్పుడు రాజధాని మొదలుపెట్టాడు, ఉన్న పొలాలన్నీ నానా ఇదైపోయినాయి, డాబాలు వేసారు, ఇటుకి రాయి తోలారు, ఇంకోటి. ఇప్పుడు ఆ చేను మళ్ళీ నా చేను నాకు కావాలంటే ఆ చేను రాదు, ఆ చేను ఉండదు. ఆ గొయ్యి తోమారు, ఇటుకి రాళ్ళు కట్టారు, బిల్డింగ్ కట్టారు, నా చేను నాకు కావాలంటే ఎట్లా అవుతుంది? దాని గురించి మాట్లాడాలా, రైతుగా న్యాయం చేయాలా. 30 ఎకరం తీసుకున్నావు, ఎకరానికి 30 సెంట్లు ఎత్తరావు, 30 సెంట్లు ఉప్పుతో పెరిగింది, రేట్లు పెరిగినాయి. ఈ వరకు 4 కోట్లు 3 కోట్లు ఉన్న చేను ఇవాళ 15 కోట్లు 20 కోట్లు అయింది. రైతుకి అనుకూలంగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఉప్పు జరుగుతుంది, బాగా జరుగుతున్నాయి, రేతులు బాగులు పనులు చేస్తున్నారు రాజధానిని బాగా. మరి మీరేమంటారు? మరి జగన్ గారు అమరావతి రాజధాని వద్దు, ముఖ్యంగా 3 రాజధానులు అన్నట్టే మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఒక రైతుగా? అయ్యా, ఒకటే రాజధాని, ఒకటే అమరావతి. మన ఆంధ్ర మొత్తం 15-16 పార్టీల వాళ్ళందరూ నేహంగా రాజధాని అమరావతి అని చెప్పి మద్దతు ప్రకటించారు. ఒక జగన్ పార్టీ వాళ్ళు తప్ప అందరూ ప్రకటించారు, దాంట్లో అమరావతి రాజధాని అని ముద్ర వేశారు. ఇంక ఇప్పుడు ఏంటి ఇదంతా? మరి మీరైతే ఏం చెప్తారు వైసీపీ నాయకులు? అంటే అమరావతిలో ఏం జరగడం లేదు, అభివృద్ధి లేదు, అవినీతి జరుగుతుంది, ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరు ఒక రైతుగా ఏం చెప్తారు వాళ్ళకి? రైతుగా అభివృద్ధిగా బాగా జరుగుతుందయ్యా, దీంట్లో తనమానం లేదు. వచ్చి చూడు, మనం చూపించుకోవాలి. ఇట్లా రూపాగా రావటం, తగాదలు రావటం, కార్లు వేసుకుంటాం, రైతులుగా రాలా. వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా కాదు, రౌడీలు లాగా వచ్చి రైతుల మీద పడితే ఎట్ట? రైతులు ఏమొచ్చారు నీకు? 2 ఊళ్ళోళ్ళు తప్ప అన్ని ఊళ్ళోళ్ళు ఎవరు రారు. ఈ 2 ఊళ్ళోళ్ళకి ఏదో పొలం తక్కువ ఉందో అదని ఇదని ఏదో కొద్ది పేచీలు, ఆ కొద్ది పేచీలు సరి చేసుకోవచ్చు, ఏం లేదు, పెద్ద తగాదేం కాదు అది. ఏదో దోవల కాడో, నాకు ఈ ఆసిన కాడో, ఈ ఆసిన వాళ్ళు ఇంకొకటో అట్ట, అంతేగాని రెండోది లేదు. బాగా జరుగుతుంది, పనులు బాగున్నాయి, అందరు బాగానే బతున్నారు. పింఛనీ వస్తుంది, 5,000 రూపాయలు కూలి 4 చేసుకుపోయి 5,000 రూపాయలు పొడి తారీఖు వచ్చినప్పుడు చేతిలో పెడుతున్నాడు, బతుకుతున్నారు. మా పిల్లలు బరుడు చదువుకున్న పిల్లలకు రేపొద్దున అది ఉత్పత్తి అయిపోతే ఉద్యోగాలు వస్తాయి, శుభ్రంగా బతుకుతామనే ఆశ మాలో ఉంది. అమరావతి ప్రాంతంలో పెనుమాక ఒక గ్రామం కాబట్టి, మీరు అమరావతి ప్రాంతంలో ఒక రైతు కాబట్టి, అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరు అమరావతికి భూములు ఏమైనా ఇచ్చారా? నేను ఎక్కడన్నారు ఇచ్చా. మరి ఎకరన్నర భూమి ఇచ్చారు కదా, ఎప్పుడు ఇచ్చారు? అసలు ముఖ్యంగా రాజధాని విషయంలో అప్పుడు ప్రభుత్వం తీసుకుంది కదా మీ దగ్గర భూమి, మీకు ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకుంది? మాకు నిలబెట్టుకుంది, మాకు ఇచ్చింది పొలం ప్లాట్లు ఇచ్చారు, కదురు ఇంకా రోడ్లు ఇలా ఏమయ్యలేదు. ఇంకా మీకు అమరావతిలో అభివృద్ధి అయితే జరుగుతుందా? ఇప్పుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లిలో ఒక ఘటన జరిగింది కదా నిన్నకాక మొన్న. అంటే వైసీపీ నేతలైన పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, దేవినేని అవినాష్, ఇటువంటి కొంతమంది నేతలు వస్తే ఉండవల్లి పెనుమాకకు సంబంధించిన కొంతమంది రైతులు అడ్డగించి తిరుగుబాటు చేసి వెనక్కి పంపారు. ఇప్పుడు దాని మీద రైతులదే తప్పు, కావాలనే ముఖ్యంగా కోడిగుడ్లు రాళ్ళు విసిరి గొడవ చేశారు, రచ్చ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పెనుమాక రైతుగా మీరేమంటారు? ఏమేమని చెప్పి అంటే ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది, దాని గురించి మాట్లాడడానికి వచ్చారంట కదా. కలిపెట్టి చూస్తే ఆ పార్టీ వాళ్ళకి చూస్తే తెలిసిద్ది అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమీ జరగడం లేదు, అసలు అమరావతి అంతా కూడా బూటకం, అవినీతి అని అంటున్నారు కదా, మీరేమంటారు ఒక రైతుగా? తెలిసిద్ది, కలిపెట్టి చూస్తాం మాది తెలిసిద్ది వాళ్ళకి. చూడండి తెలిసిద్ది, బయట కూర్చొని మంచిగా మాట్లాడితే
మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు 3 రాజధానుల కింద ఇప్పుడు మావి గారిని కొత్తగా తెర మీద తీసుకొచ్చారు కదా, దాని గురించి మీరేమంటారు మరి? దానికి నాకేం తెలియదు వాళ్ళకి. మొట్టమొదటి వద్దన్నాడు వాళ్ళకి, ఇక్కడ రాజధాని వద్దన్నాడు, మళ్ళీ రాజధాని ఇది అన్నాడు, మళ్ళీ మావిగానే అంటున్నాడు. మొట్టమొదటి కావాలన్నాడు వాళ్ళు మాట్లాడతాడు. ఇప్పుడు మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మరి గత 5 ఏళ్ళు మీరు ఎంతవరకు ఇబ్బందులు పడ్డారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు గత 5 ఏళ్ళు ఏం జరిగింది? మమ్మల్ని గుడికి బానియలేదు, మరి గాలి గొప్పం గాలి బానిగలా, మరి కన్నడ గుడికి బానిగలా, అన్నాలు ఏంటంటే చూపించారు అక్కడ, లాఠీలతో కొట్టారు. ఇవన్నీ ఏం లేదు. మరి జగన్ 4 సంవత్సరాలు పొలం అమ్మీలా కొనీలా, అది రిజెక్ట్లు అయిపోయాడు వాళ్ళకి. అని మరి తెలుగు చేసుకునేవాడు, చచ్చినాడు, బతికినాడు, మరి ఇల్లు కట్టుకుని అప్పునేవాడు పొట్ల 4 సంవత్సరాలు వాళ్ళకి. అవన్నీ బోర పోయినాయి అవన్నీ. ఇప్పుడు ఏదో చూస్తున్నాను మాది కథ. 4 సంవత్సరాల పాటు రిజెక్ట్లు కానీ అమ్మినా కొనీలా, రేట్ ఎంత ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది మరి? ఇప్పుడు కౌలు డబ్బుల విషయంలో కానీ, రిటర్నబుల్ ప్లాట్సే కానీ, మిగతా అన్ని విషయాల్లో అసలు ప్రభుత్వ తీరు ఎలా ఉంది? గతానికి ఇప్పటికి ఏమైనా మీకు మారిందా? మీకు న్యాయం జరుగుతుందా? కౌలు డబ్బులు కోర్టుకి వెళ్ళి వచ్చింది. కౌలు డబ్బులు సంవత్సరం పాటు ఇలా తర్వాత కోర్టుకి ఎత్తి ఇచ్చాడు. ఇప్పుడు కౌలు డబ్బులు ఎత్తున్నారు అందరికీ మామూలుగానే. అమరావతి రైతుగా మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీకి కానీ? ఇంకేం చెప్తాను నేను, చెప్పేదే ఉంది. బాగా అభివృద్ధి జరుగుతుంది, బాగుంది, చెప్పేదే ఉంది. ఇంకా పెనుమాక గ్రామం కాబట్టి అమరావతి అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల్లో మీరు ఇచ్చారా భూములు? నేను 3 ఎకరాలు ఇచ్చా భూమి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న జగన్కు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చా. మధ్యలో జగన్ గెలిచాడు అనుకోకుండా అండి. ఆ జగన్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అసలు జగన్ కౌలు ఇలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ 2 సంవత్సరాలు ఇప్పుడుది అన్ని కలిపి కౌలు ఇచ్చాడు. అదే ఇప్పుడు మీరు అమరావతికి రాజధాని కోసం భూములు ఇచ్చారు, 3 ఎకరాల వరకు ఇచ్చాను అంటున్నారు. అసలు మీకు చంద్రబాబు మాట ఇచ్చారు కదా, కౌలు కానీ లేకపోతే రిటర్నబుల్ ప్లాట్ డెవలప్మెంట్ కానీ ఇంకా ఇతరతర విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా చంద్రబాబు గారు? ఎలా చేస్తున్నారు ఈ విషయంలో? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ డెవలప్ బాగానే జరుగుతుంది. కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు జరగటి గుడ్ల కాల్చి మీద ఎత్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. పేరుని నాన్నగారు అంత వయసు వచ్చింది, నోరు తెరిస్తే అబద్ధం ఆడుతున్నాడు. మరి ఆయన పెద్దరికమైనా కాపాడుకోవాలా. బొత్స సత్యనారాయణ కూడా అంతే, 2 ఊరికి పోలీసు వాళ్ళని కూడా బొత్స సత్యనారాయణ విపరీతంగా తోసి అవతల బారేస్తున్నాడు మొన్న. అది తోసేయచ్చా? మరి ఆయన మంత్రి పదవి చేశాడు, అంత పెద్ద వయసు ఉంది, మరి ఆ విధంగా దోషేస్తున్నాడు. ఈడకి వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? బ్రహ్మాండంగా జరుగుతుంది వర్క్. అంటే ఇక్కడ మొన్న రీసెంట్గా ఉండవల్లిలో గొడవ జరిగింది కదా, అమరావతిలో జరుగుతున్న అవినీతిని బయటకు తీయడానికి పేరు నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ ఇటువంటి కొంతమంది నాయకులు వస్తే రైతులు తిరుగుబాటు చేశారు, మీరు అమరావతిలో అడుగు పెట్టద్దని. అక్కడ దాని మీద ఎవరి తప్పు అని అంటారు? ఇప్పుడు రైతులు తప్పు చేశారని చెప్పి వాళ్ళ మీద కొన్ని విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అంటే రైతుల పేరుతో కొంతమంది టీడీపీ కొండాలే దాడి చేశారన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? నేను కూడా అందులోనే ఉన్నాను. ఏంది టీడీపీ గుండాలు లేరు, అందరూ వచ్చింది రైతులేను. అందరూ పెనమాక రైతులు, ఉండవెల్లి రైతులమే. వాళ్ళు మాకు తెలుసు, మేము వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఏదో నోరు అబద్ధాలు ఆడుతాం తప్పితే చేసింది ఏమి లేదు. ఇక్కడ చేసే పని చెడగొడటానికి వాళ్ళు ఏదో అసలు 3 రాజధానులు అన్నారు. అసలు రాజధాని ఇక్కడ వద్దన్నారు. ఇక్కడ వద్దన్న వాళ్ళు ఏడకి రావటం ఎందుకు? మరి ఏం చేద్దామని వస్తున్నారు? ఏదో ఒకటి వచ్చి గుడ్డగాల్చి మీద ఎత్తారు, అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఏలు పెట్టి తప్పులు చూపిస్తానికి వస్తున్నారు. ఏదో నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడతారు. అంతే వాళ్ళకి చేత అయింది. అది ఇప్పుడు జగన్ గారు మావిగాని రాజధాని అంటున్నారు కదా, కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలని అంటారు కదా, మీరేమంటారు దానికి? అవన్నీ జరిగి సత్య పనులు కాదండి. గుంటూరు లేదు, విజయవాడ లేదు, రాజధాని అమరావతి రాజధాని కేంద్రంలో కూడా ముద్ర పడిపోయింది. వాళ్ళు బొత్స సత్యనారాయణ కాదు, వాళ్ళ తాత వచ్చినా ఇక్కడ మార్చేది ఏమీ లేదు. అది మరి ముఖ్యంగా మన పేరు నాని గారు మాట్లాడుతూ మేము 29 అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు లేదు, అమరావతి అభివృద్ధి దండగా అని అంటున్నారు. ఇండైరెక్ట్గా మాకు 3 రాజధానులే కావాలంటున్నారు. మీరేమంటారు ఒక అమరావతి రైతుగా? అమరావతి రైతుగా నేనేమంటా అంటే వాళ్ళు గెలిచేది లేదు, వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏదో భ్రమ. ఏదే వద్దాం చేద్దాం ప్రజలందరూ. నువ్వు చేసే మంచి పని చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. నువ్వు చేసేది చెడ్డ పని, నువ్వు చెప్పేది అన్ని అబద్ధాలు. నీకు ఎవడో ఓటేస్తాడు? నువ్వు ఇట్లనే అబద్ధాలు మాట్లాడితే ఈ 11 సీట్లు కూడా రావు.
మరి గతంలో ముఖ్యంగా మీరు ఒక అమరావతి రైతు కదా, 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాను అంటున్నారు. అసలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? పాదయాత్రల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారని మాటలు ఉన్నాయి. మీరు అందులో పాల్గొన్నారు. అసలు మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా అనిపించింది గత 5 ఏళ్ళు? మేము పాదయాత్రలో గుడివాడలో మేము కూడా వెళ్ళాం రథం అమ్మటే. అక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు మమ్మల్ని. ఆపేసి లాఠీలు తీసుకొని కొట్టి ఆ రథాన్ని ఎర్రగొట్టి ఒక దొడ్డు దోసేసి మమ్మల్ని అందరినీ వెనక్కి కొట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఏందయ్యా పోలీసు వారు మరి ఎందుకు చేస్తున్నారు అంటే మాదేముందండి, గవర్నమెంట్ ఏం చెబితే మేము అది చేయాలి కదా, మేము జీతభత్యాలు తీసుకునే వాళ్ళం, మాదేముందండి, వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. మరి గత 5 ఏళ్ళు అసలు అమరావతి ఎలా ఉంది, అభివృద్ధి ఏం జరిగిందని అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాళ్ళు పోసిన రోడ్లు తొంగుకుపోయారు. పోసిన రోడ్లు తొంగుకుపోయి అమ్ముకున్నారు. అభివృద్ధి నయా పైసా కూడా జరగల. ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రోడ్డు పోయినా కానీ పోయింది 1/4 కిలో మట్టి కూడా రోడ్డు మీద వేసి గొయ్యి బూడిసిన పాపం లేదు. అది ప్రజలందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నోళ్ళకి మీకు తెలుసు. ఏంది మరి ఆ విధంగా పరిపాలన చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయో మీకు తెలుసు. ఇట్నే అబద్ధాలు చెప్పి గందరగోళం చేస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సీట్లు కూడా రావు. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ పేరునాని అంబటరాంబాబు మాట్లాడుతూ అసలు అవినీతి జరుగుతుంది, అభివృద్ధి ఏమీ లేదు, 2 ఏళ్ళలో చంద్రబాబు రైతులు మోసం చేస్తున్నాడు, అందుకే వాళ్ళ పక్షాన మేము న్యాయం కోసం పోరాడడానికి వస్తున్నామని అంటున్నారు కదా. మరి ఏమి లేదండి, అవినీతి మాత్రం జరగట్లేదు, వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళు ఏదో కావాలని వచ్చి ఏదో మేము వచ్చిపోయాం అమరావతికి అని ఏదో చెప్పుకుంటానికి పనికి వస్తుంది తప్పితే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసి చచ్చేది ఏమీ లేదు. పెనమాక నుంచే మొదలైంది, స్టార్ట్ అయింది, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవెల్లి దగ్గరకు వచ్చేసింది. ఏమంటే ఎక్కడన్నా ఒక రైతు ఇయ్యలేదు, వాళ్ళని బతిమిలాడో బుజ్జగించో గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇస్తున్నారు రోడ్లకు రైతులు. ఏంది వాళ్ళు వచ్చి పొల్లబెట్టి కెలికి ఆగమల్లరి చేయటం తప్పితే వాళ్ళు వచ్చి చేసి చచ్చేది ఏమీ లేదు. వాళ్ళ వల్ల అసలు ఏమీ కాదు కూడా రాబోయే. అంటే పెనుమాక నుంచి కొంతమంది రైతులు ప్రెస్ మీట్ పెట్టి మేమే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు పిలిచాము, కానీ ఇక్కడ టీడీపీ గుండాలు అడ్డుపడుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మా మీద గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్నారు మాట్లాడుతున్నారు. మీ పెనుమాకోళ్ళు మీరేమంటారు? అసలు నీకు వైసీపీ నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ ఆహ్వానించింది ఏమీ లేదు, వాళ్ళు చెప్పుకోవటమే. ఇక్కడ వైసీపీ నాయకులు ఉండారు, ఓటర్స్ ఉండారు, కానీ కొద్దిమంది ఉండారు. వాళ్ళు ఆహ్వానించినట్టు మనకు అది తెలియదు. మేము పెనమాక రైతులు ఆహ్వానించాం, మేము అందుకే పెనమాక వస్తున్నామని వాళ్ళు చెప్పుకోవటమే, కానీ ఇక్కడ చేసి చచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ఏమీ జరగదు. ఇది అంత శూన్యం. ఊరికి ఎదటోడి మీద అపనిందలు వేయటానికి వస్తున్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వయంగా రాజధానికి వస్తాను, చంద్రబాబు చేసిన అవినీతిని బయట పెడతాను, ఈసారి ఎవడాపుతాడో నేను చూస్తానని చెప్పి సవాల్ విసురుతున్నారు. మీరేమంటారు దీనికి? ఒక అమరావతి రైతుకి ఏం చెప్తారు? రమ్మనండి, వస్తే ఎవరు కాదంటారు? ఆయన చేసిన పని ఏదో చూపిమనండి, ఇక్కడ అవినీతి ఎక్కడ జరుగుతుందో చూపిమనండి, చూపిస్తే ప్రజలందరికీ తెలుస్తుందిగా, మంచిదేగా చూపిస్తే. రమ్మనండి, వచ్చిన వాళ్ళు ఏం చూపిస్తారో చూస్తాం. ప్రజలందరూ రైతులందరూ చూస్తారుగా, ప్రజలందరూ చూస్తారుగా, రమ్మనండి. మీకైతే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? మీకు ఇంకా ఏమైనా లోపాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లోపాలు ఏమి లేవు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పొలాలకి ప్లాట్లు వేసే రోడ్లు కూడా తుంకొస్తున్నారు. కాకపోతే ఒక ఇల్లు కట్టాలంటేనే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టుద్ది. మరి ఇంత రాజధాని మరి ఇది కట్టాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఏమండే కంపల్సరిగా పనులు జరుగుతున్నాయి. ఈడేం అవినీతి లేదు, ఏమి లేదు. వాళ్ళు ఏదో గుడ్డగాల్చి మీద వేయటానికి తప్పితే ఏదో నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. అన్నేళ్ళు వయసు వచ్చింది బొత్స సత్యనారాయణకి, నోరు తెరిస్తే అబద్ధమే.